ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రజ్ఞ. సో ఈ రోజు వీడియోలో స్మాల్ క్లిప్స్‌లోనే అంతా చూపిద్దాం అనుకుంటున్నాను. నిత్య పూజ ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్‌లో అసల ప్రొసీజర్ చిన్న చిన్న మంత్రాలతోనే అంతా చెప్తాను. ముందుగా మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా! సో ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు తీర్థం రెడీ చేసుకోవాలనమాట. అసలు తీర్థం ఎలా రెడీ చేసుకుంటారు అనంటే మనకు కావాల్సినవి 3 ఐటెమ్స్ అనమాట. ఏంటంటే అవి యాలుకల పొడి, తర్వాత పచ్చ కర్పూరం, తర్వాత తులసి రెమ్మలు. సో 2 పాత్రల్లో తీసుకోవాలనమాట. ఒకటి మన ఆచమనానికి, ఇంకొకటి దేవుడికనమాట. చేసేటప్పుడైనా సరే మనం పూజ మొదలుపెట్టేటప్పుడు ఏం చేయాలంటే దీపారాధన చేయాలనమాట. దీపారాధన చేయకుండా మీరు ఏ పూజ చేసినా కూడా అది కౌంట్‌లోకి రాదు. స్టార్ట్ అయినట్టు కాదు. ఎందుకంటే మనం అగ్ని సాక్షి దేవుడిగా మనం ఈ పూజ అనేది చేయాలి అనమాట. సో ఫస్ట్ అందుకే దీపారాధన చేసుకోండి. నేను దీపారాధనలో ఎప్పుడైనా 3 ఒత్తులేస్తాననమాట ఒక్కో దీపంలో. సో ఒకటేయాలి, 2 ఎయాలని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో ఒక దీపం పెట్టేసి అందులో 3 ఒత్తులేయటం కూడా శ్రేష్టమే. పూజ స్టార్ట్ చేస్తున్నాం కదా! ఫస్ట్ ఈ మంత్రం చదవండి గణేశుడికి. ఓం గం గణపతియే నమః అని 11 సార్లైనా చదువుకోవచ్చు. లేకపోతే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పేసి ఈ మంత్రమైనా చదవచ్చు. తర్వాత ఆ వాటర్‌తో మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అంటే మన పాత్రలు కానీ, పువ్వులు కానీ శుద్ధి చేసుకోవాలి. అందుకేం చేస్తానంటే కొన్ని వాటర్ అక్కడ మనం ఏదైతే తీర్థం చేసుకున్నామో ఆ వాటర్‌ని అక్కడ జల్లి అపవిత్ర పవిత్రో భవః అని చెప్పేసి అనుకుంటే అక్కడ శుద్ధి అయిపోద్దనమాట. దీపారాధన చేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఆచమనం చేసుకోవాలనమాట. అంటే ఏంటంటే ఇన్నర్ గాను, తర్వాత ఔటర్ గాను ప్యూర్‌గా ఉండడానికి ఫస్ట్ శుద్ధి చేసుకోవాలి. సో ఆచమనంలో ఫస్ట్ కొంచెం డ్రాప్స్ వాటర్‌లో ఏసుకొని వీడియోలో చూపించినట్లుగా చెయ్యి వాష్ చేసుకోండి. తర్వాత ఈ 3 మంత్రాలు చదవాలి. ఏంటంటే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని చెప్పేసి తర్వాత మళ్ళీ నాలుగోసారి ఓం గోవిందాయ నమః అని చెప్పేసి మళ్ళీ చెయ్యి వాష్ చేసుకోండి. ఎందుకంటే 3 సార్లు తాగారు కదా! సో చెయ్యి వెంగిలవుతది. సో అందుకు మనం చెయ్యి వాష్ చేసుకోవాలి. ఇలా ఆచమనం అయిపోయిన తర్వాత మనం ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మనసులో గాయత్రి మంత్రం చదువుకోండి. ప్రాణాయామం అయిపోయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీ కోరిక ఏదుందో ఆ కోరిక ఇలా చెప్పుకోండి మనసులో. ఇప్పుడు మనం దేవుడికి 16 ఉపచారాలుగా పూజ చేస్తాము. ఆ 16 ఉపచారాలు చేసేటప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉందో అట్లా దేవుడికి చూపించి ఒక తీర్థం తీసుకోవడానికి ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో వెయ్యండి. ఈరోజు నేను షోడశోపచార పూజ శ్రీ గణేశుడికి ఎలా చేయాలో చెప్తాను. నేను చెప్పే మంత్రాల్లో మొదటిగా అంటే మీరు ఏ దైవానికైతే పూజ చేయాలనుకుంటున్నారో ఆ దైవం పేరు పెట్టుకొని తర్వాత మంత్రం యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది చదవచ్చు. సో, అసలు ఆ 16 నామాలు ఎలాగా? మనం ముందుగా దేవుడిని ఆహ్వానిస్తాం కాబట్టి ఇలా స్టార్ట్ చేయాలన్నమాట. నేను చెప్పిన మంత్రం ప్రతిసారి ఆ వాటర్‌ని అలా దేవుడికి చూపించి వేరే పాత్రలో వేయండి. ఓం శ్రీ గణపతియే నమః ఆవాహయామి. ఓం శ్రీ గణపతియే నమః నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ధ్యాయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః పాద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధం పెట్టాలన్నమాట. ఓం శ్రీ మహాగణపతియే నమః గంధాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షింతలు దేవుడి దగ్గర వెయ్యండి. ఓం శ్రీ మహాగణపతియే నమః అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు పుష్పం వేయండి. ఓం శ్రీ మహాగణపతియే నమః నానావిధ పరిమళ పత్రాని పుష్పాని సమర్పయామి. ఇప్పుడు అంగపూజ చేయాలన్నమాట. నేనది పీడీఎఫ్‌లో ఇస్తాను. లేదంటే ఇలానే చెప్పొచ్చు. ఓం సర్వమంగళ సుతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. మీకిష్టమైన పాటలు కానీ, ఏవైనా పాడుకోవచ్చిక్కడ. ఇప్పుడు స్వామివారికి ధూపం వేయాలన్నమాట. ఓం శ్రీ మహాగణపతియే నమః ధూపమాగ్రాపయామి. ఇప్పుడు మనం ఆల్రెడీ వెలిగించిన దీపం ఉంది కదా! దాని చుట్టూ వాటర్ అలా జల్లేసి ఈ మంత్రం చెప్పండి. ఓం శ్రీ మహాగణపతియే నమః దీపం దర్శయామి.
ఇప్పుడు స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఓం శ్రీ మహాగణపతియే నమః నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కొంచెం వాటర్ జల్లి చేతులతో చూపించుకుంటూ ఈ మంత్రం చెప్పండి. అమృతమస్తు అమృతో వస్తన్నమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఇప్పుడు స్వామివారికి కొంచెం వాటర్ ఇవ్వాలి కాబట్టి వాటర్ చూపిచ్చి ఇలా ఎయ్యండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతా పిదామసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి తాంబూలం పెట్టాలి. తాంబూలం ఉన్న వాళ్ళు తాంబూలం అన్నా పెట్టొచ్చు, తమలపాకులతో పెట్టి, లేదంటే కొంచెం వాటర్ చూపిచ్చన్నా వేయొచ్చు. ఓం శ్రీ మహాగణపతియే నమః తాంబూలం సమర్పయామి. పూజ కంప్లీట్ అయింది కాబట్టి, మనం మొత్తం చేసాం. తర్వాత ఏం చేయాలంటే, స్వామివారికి నీరాజనం ఇవ్వాలనమాట. ఓం శ్రీ మహాగణపతియే నమః నీరాజనం సమర్పయామి. కొన్ని అక్షింతలు, పువ్వులు తీసుకొని మీ మనసులోని కోరిక చెప్పుకొని స్వామివారి దగ్గర పెడుతూ ఈ మంత్రం అనండి. ఓం శ్రీ మహాగణపతియే నమః మంత్రపుష్పం సమర్పయామి. చెప్పి ప్రదక్షిణ చేసి ఇలా చెప్పాలనమాట. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః. ఓం శ్రీ మహాగణపతియే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రం చదవాలి. ఇప్పుడు స్వామివారికి పూజలో ఏమన్నా తప్పులు చేసి ఉంటాం కాబట్టి నమస్కరించుకొని క్షమాపరాధన అనేది చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత స్వామివారు మనం చేసిన పూజకి సంతోషించారనే భావనతో ఈ మంత్రం చెప్పండి. ఓం శ్రీ మహాగణపతియే నమః సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఇప్పుడు స్వామివారి దగ్గర ఉన్న అక్షింతల్ని కానీ, పువ్వుని కానీ ఇలా పెట్టుకోండి. ఓం శ్రీ మహాగణపతియే నమః ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇందాక మనం పంచపాత్రల్లో వాటరేసాం కదా! ప్రతి మంత్రం చెప్పుకుంటూ, దాన్నే స్వామివారికి స్నానం చేపిచ్చింది అనుకోని తీర్థంగా తీసుకోవాలి. మొత్తం పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి మనం ఉద్యాసనం చెప్పాలనమాట. ఆయన పీఠాన్ని కానీ, పటాన్ని కానీ కొంచెం అలా ముందుకి తూర్పు వైపుకి కొంచెం జరిపి ఈ మంత్రం చెప్పండి. ఓం శ్రీ మహాగణపతియే నమః యథాస్థానం ఉద్యాసయామి. ఓం శాంతి శాంతి శాంతిః. సో, ఇక్కడితో పూజ కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ మంత్రాల వరకు చదువుకుంటూ, ఈ స్టెప్స్‌లో చేసుకుంటే 3 మినిట్స్ పడతది. చాలా ఈజీగా ప్రాసెస్ ఉంది గాబట్టి, మీరు అందరూ చేసుకోవచ్చు ఈ వీడియో పెట్టుకొని. సో, నేను ఈ మంత్రాలు అన్నీ కూడా సింపుల్‌గా రాసి నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను పీడిఎఫ్. మీరు ఈ పీడిఎఫ్ పెట్టుకుంటూ చదివితే సరిపోద్ది. ఈ మంత్రానికి ముందు నేను గణేశుడికి పూజ చేశాను కానీ ఇక్కడ మీరు ఏ దేవుడికైనా పూజ చేసుకోవచ్చు. ఆ దేవుడు దైవాన్ని పేరు పెట్టుకొని. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.